హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 26 అంటే 26th మోడల్ క్వశ్చన్ అన్నమాట. ఇది క్వశ్చన్ చూశారు అంటే క్వశ్చన్ ఏమని ఇచ్చాము, సాల్వ్ ది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై ఎలిమినేషన్ మెథడ్. 3x + 4y = 25, 5x - 6y = -9. ఇది ఎలిమినేషన్ మెథడు. పర్టికులర్గా మెథడ్ పేరు కానీ మెన్షన్ చేశారంటే ఆ మెథడ్లోనే మనం చేయాలి. ఆ పేరు మెన్షన్ చేయకుండా సాల్వ్ చేయమని 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు అంటే అప్పుడు మన ఇష్టంగా ఏ మెథడ్ అన్నా చేయొచ్చు. అంటే సబ్స్టిట్యూషన్ అన్నా చేయొచ్చు, ఎలిమినేషన్ అన్నా చేయొచ్చు. అయితే ఇక్కడ ఎలిమినేషన్ అని ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి ఎలిమినేషన్ మెథడే చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ చేసే ముందు ఫస్ట్ వాడు ఇచ్చిన 2 ఈక్వేషన్స్ ఒక ఆర్డర్లో రాసుకోవాలి. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x + 4y = 25, 5x - 6y = -9. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దేని కోఎఫిషియంట్ చిన్నదిగా ఉంది, సింపుల్గా ఉంది చూడాలి. ఇక్కడ మీరు చూస్తే x కోఎఫిషియంట్ 3, y కోఎఫిషియంట్ 4. ఇక్కడ వచ్చి x కోఎఫిషియంట్ 5, y కోఎఫిషియంట్ 6. మన చాయిస్, దేన్నన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అన్నిటికన్నా చిన్నది 3 కాబట్టి 3ని సెలెక్ట్ చేసుకున్నా. అది x కాబట్టి ఇంకో x కూడా సెలెక్ట్ చేసుకున్నా. అంటే రెండిట్లోనే x టర్మ్స్ కామన్గా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఫస్ట్ది ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో అండర్లైన్ చేసిన దాని కోఎఫిషియంట్ ఎంత 5తో మల్టిప్లై చేయాలి. సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో అండర్లైన్ చేసిన ఎక్స్ కోఎఫిషియంట్ అంతా 3తో మల్టిప్లై చేయాలి. చూడండి, ఫస్ట్ 5ది, దీన్ని మొత్తాన్ని 5తో, 5 3s are 15x. ఈ రెండు ప్లస్సే కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 4s are 20y = 5 × 25 అంటే 125. నెక్స్ట్ 3 × 5, సెకండ్ ఈక్వేషన్ని 3తో, 3 × 5 15x మైనస్ 3 6s are 18y = -3 9s are 27. సో ఇలా చేసిన తర్వాత మనం ఒకటి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ అండర్లైన్ చేసాం కాబట్టి ఎక్స్ నెంబర్స్ కోఎఫిషియన్స్ ఈక్వల్ అయి ఉంటాయి చూడండి, 15 15. ఇలా ఈక్వల్ అయినప్పుడు వాటి సింబల్స్ చూడాలి. దీనిది ప్లస్, దీనికి ప్లస్ కాబట్టి సెకండ్ దాని సింబల్స్ అన్నీ మార్చేయాలి. ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఇది క్యాన్సిల్. ఏదైతే అండర్లైన్ చేసుకొని మల్టిప్లికేషన్ చేస్తామో అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు సేమ్ సింబల్స్ కాబట్టి 38y అడిషన్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు సేమ్ సింబల్స్ అడిషన్ చేస్తే 152 వస్తుంది. సో y = 152/38. చూడండి, చాలా పెద్ద నెంబరు. మనకి మల్టిప్లికేషన్స్ అంతగా రానప్పుడు ఏం చేయాలి, 2 నుంచి పోవాలి. 2తో 2 19s are 2 7s are 14, ఇంకా 1 2 6s are. ఇప్పుడు చూడండి 19, ఇక్కడ 76 లాస్ట్లో 6 ఉందంటే 19 4s are ఎంతో చూడాలి. మనకు తెలియదు కాబట్టి ఇలా సింపుల్గా వచ్చిన వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అని వాళ్ళ కోసం. 9 4s are 36, 4 7 సరిపోయింది చూడండి. సో 19 1s are 19 4s are అంటే y = 4. ఇప్పుడు సబ్స్టిట్యూట్ y = 4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది, 3x + 4y = 25. ఇందులో y మాత్రమే తెలుసు కాబట్టి 3x + 4 ఇంటూ బ్రాకెట్లో 4 25. 3x + 4 4s are 16 = 25. 3x = 25. ఈ +16 ఆ సైడ్ వెళ్తే -16.
3x is equal to 9. X is equal to 9 by 3. 3 1s are 3 3s are. So x is equal to 3. Therefore x is equal to 3. Y is equal to 4. ఇది ఆన్సర్. అయిపోయింది. ఇది 4 మార్క్స్ కడిగే ప్రాబ్లం అనమాట. ఇక్కడ మీరు గమనించుంటే ఇక్కడ ఎక్స్ని కొటేషన్ ఎలిమినేట్ చేసామంటాం ఇంగ్లీష్లో. అందుకు దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటాం. ఒక టర్ముని పూర్తిగా తీసేసి ఇంకో టర్ముని యూజ్ చేసి కనుక్కున్నాం కాబట్టి దీన్ని ఎలిమినేషన్ అంటాం. ఎలిమినేషన్ మెథడ్ ఇది నేర్చుకోవాలి, బాగా సింపుల్ అనమాట. దీనిలో ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూశారంటే సాల్వ్ ది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై ది ఎలిమినేషన్ మెథడ్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11, 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి ఇదే మెథడ్లో. సో ఈ విధంగా డైలీ ఒక ప్రాక్టీస్ క్వశ్చను, దాంతోపాటు అదే మోడల్లో నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా డైలీ ఒక వీడియో పెడతాను మీ ఎగ్జామ్ అయ్యేంతవరకు. ఇది 26th డే అంటే ఇంకా 74 ప్రాబ్లమ్స్లో నేను పెడతాను వీడియోస్. డైలీ వస్తుంది. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ.